ఆదిమ సంఘం తర్వాత క్యాథలిజం మొదలైంది. తప్పు. ఆదిమ సంఘమే క్యాథలిక్ సంఘం. క్రీస్తు శకం 107లో అంతియోకపుర ఇగ్నేషియస్ గారు మాట్లాడుతూ ఎక్కడైతే బిషప్ ఉంటారో అక్కడ క్యాథలిక్ చర్చ్ ఉంది అని చెప్పారు. యేసయ్య తల్లి మరియను పూజించడం, ప్రతిమలను పూజించడం తప్పు. మేము మరియమ్మను గౌరవిస్తాం, పూజించం. స్వరూపాలను పూజించం. స్వరూపాలను దేవుడే అనుమతించాడు. ఇజ్రాయేలు దేవాలయంలో 20 మూరల ఎత్తైనటువంటి స్వరూపాలు ఉండేవి. మీరు రోజు రీల్స్లో బొమ్మలు వాడతారు. డిజిటల్ రూపాలకు, డిజిటల్ బొమ్మలకు అనుమతి ఎక్కడుందో కొంచెం బైబిల్ నుంచి వివరించమ్మా వింటాను. చనిపోయిన వాళ్ళ ఆత్మలు అక్కడ ఆగిపోయాయని, వాళ్ళ గురించి కానుకపెట్లో నాణాలు గల్లుమని మోగితే వాళ్ళ ఆత్మల పరలోకానికి గెంతు వెళ్తుందని. తప్పు. ఆనాడు జర్మనీలో కొందరు ఫాదర్లు అలా డబ్బులు తీసుకున్నారు. కానీ అది చర్చి టీచింగ్ కాదు. పోప్ లియో 1563లో జరిగిన ట్రెంట్ సమావేశంలో దాన్ని ఖండించారు. అలా డబ్బులు తీసుకున్న వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకున్నారు. జరిగిందంతా చెప్పకుండా వన్ సైడ్ తీసుకొని సెలెక్టివ్ గా చెప్పడం అనేది పాపం అమ్మ. ఆ కాలంలో బైబిల్ పోప్ దగ్గర తప్ప ఎవరి దగ్గర లేదు. బైబిల్ని 1500 సంవత్సరాల పాటు ఏ పాస్టర్ జేజబ్బలు వచ్చి కాపాడలేదు. లూథర్ పుట్టే టైంకే 22,000 కాపీలు అందుబాటులో ఉన్నాయి. క్యాథలిక్ ఫాదర్లు వాటిని ట్రాన్స్లేట్ చేస్తూ వాళ్ళ జీవితాలనే గడిపారు. చరిత్ర తెలీదు, సావదు. బైబిల్ హెబ్రీ గ్రీక్ భాషలో ఉండేది. అసలు కొంచెమన్నా మీకు చరిత్ర తెలుసా అమ్మా? క్రీస్తు శకం 400కే దాదాపు లాటిన్ భాషలోకి పునీత జెరోమ్ గారు అనువాదం చేశారు. జర్మనీలోకి కూడా బైబిల్ అనువాదం ఆనాటికే ప్రారంభమైంది. ఒకరోజు ఎయిర్పోర్ట్ సిటీలో ఉన్న లైబ్రరీలో మార్టిన్ లూథర్ గారు బుక్స్ చదవడానికి వెతుకుతున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఆయనకి బైబిల్ దొరికింది. లూథర్ ఒక ఫాదర్ అమ్మ. రోజు వాళ్ళు బైబిల్ చదువుతారు. దివ్యబలి పూజలో 3 రీడింగ్స్ చదువుతారు. రీడింగ్స్ చదువుకున్న దివ్యబలి పూజ పూర్తి కాదు. సంవత్సరాల కొద్దీ ట్రైనింగ్ ఉంటుంది వాళ్ళకి. ఆయన హెబ్రీ గ్రీక్ భాష రావడంతో బైబిల్ చదవడం ప్రారంభించారు. ఆయన మొహం వచ్చి ఆయనకి హీబ్రూ గ్రీకు. విటెన్బర్గ్లో ఉండే యూనివర్సిటీలో మెలాంకథన్ అనేటువంటి ఒక గ్రీకు పండితుడి దగ్గర ఆల్ఫా బీటాలు నేర్చుకున్నాడు. హీబ్రూ గ్రీక్ వచ్చా అంట. బైబిల్ అనుసరించి రాసిన 95 సిద్ధాంతాలను. ఆహా, మీరు పాయింట్కి వచ్చారు. మీకు ఛాలెంజ్ చేస్తున్నా. ఒక్క ప్రొటెస్టెంట్ చర్చ్ అయినా లూథర్ 95 సిద్ధాంతాలు అనుసరిస్తుందేమో నాకు చూపించండి. ఆఖరికి లూథర్ అనే స్వయంగా స్టార్ట్ చేసినటువంటి లూథరన్ చర్చ్తో సహా చూపించండి. నేనే ప్రొటెస్టెంట్ అయిపోతాను. అయితే దేవుడు మార్టిన్ గారికి సహాయంగా ఫ్రెడరిక్ రాజును, మార్టిన్ స్నేహితులను లేపి ఎవరికి తెలియని చోట మార్టిన్ గారిని దాచారు. నిజమే, కాపాడారు. ఎందుకు కాపాడారు? ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలీదా? ఆ రాజు లూథర్తో కలిసి క్యాథలిక్ చర్చ్ ఆస్తులన్నీ దోచుకున్నారు. చర్చిలతో సహా, అందులో ఉండేటువంటి టేబుళ్లతో సహా ప్రతి రూపాయిని, బిల్డింగులని, భూములను దోచుకున్నారు. ఆ దోపిడీ సొమ్ము గురించి మీరు ఎందుకు మాట్లాడరు? మీకు వాటాగానే అందిందా ఏంటి? గ్రీక్ భాషలోని బైబిల్ని జర్మన్ భాషలోకి ట్రాన్స్లేట్ చేసి ఆయన మోహన్ చేశాడు. ఆలు నేర్చుకొని పుస్తకాలు ట్రాన్స్లేట్ చేయలేరమ్మా. లూథర్ కంటే ముందే 1516లో ఎరాస్మస్ అనే ట్రాన్స్లేషన్ ఉంది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా దించుకున్నారు. ఇక రెండోది, ట్రాన్స్లేట్ చేసింది లూథర్ కాదు, వరల్డ్ క్లాస్ గ్రీక్ స్కాలర్ ఆనాడు ఫిలిప్ మెలాంకథాన్ అనేటువంటి వ్యక్తి. క్రెడిట్ మాత్రం అచ్చంగా దుబ్బేశాడు మీ లూథర్. గుటెన్బెర్గ్ కనిపెట్టిన ప్రింటింగ్ ప్రెస్ మీద ప్రింట్ చేశారు. బాబా, మీ దగ్గర చరిత్ర పాఠాలు నేర్చుకుంటే ఖచ్చితంగా వాట్సాప్ బత్తాయిలకు మంచి పోటీ ఇవ్వచ్చమ్మా. లూథర్ జేజబ్బ కాలంలోనే, అంటే గూటెన్బర్గ్ ప్రింటింగ్ ప్రెస్ మీద 73 పుస్తకాలు ఉన్న క్యాథలిక్ బైబిల్ని ప్రింట్ చేశారు. మీ అబద్ధాలు తగలయ్యా.